ఒక్క నిమిషం. హలో, ఏం చెప్పరా? మచ్చా, నన్ను క్షమించు మచ్చా. బాత్రూమ్ డోర్ అనుకుని ఫ్రిడ్జ్ డోర్ తెరిచి ఒంటికి పోసేసారు మచ్చా. ఏంటి? పిండంతా పలసబడిపోయింది మచ్చా. ఇప్పుడు పుల్లట్లు కూడా వేసుకోవడం కుదరదు, ఉప్పట్లు వేసుకోవాలి. నన్ను క్షమించు మచ్చా. ఏమైంది? మిమ్మల్ని ఇలా తిప్పించడం నా మనసుకు చాలా కష్టంగా ఉంది. మనకి పని జరగాలంటే తిరక్క తప్పదు కదా. కరెక్ట్. వెళ్దామా? హలో మధ్య నా నోరు ఎక్కడుందో తెలియలేదు, కొంచెం హెల్ప్. ఎక్కడుంది? హలో సార్, మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం వాంతి చేసుకోబోతున్నారు. వచ్చేటప్పుడు లెమన్ సోడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నారు. సారీ నిషా, వర్కౌట్ అవడం లేదు. రేపు ఒక హాఫ్ డే టైం ఇవ్వు, పని ముగించేద్దాం. ఒక రోజంతా వేస్ట్ అయింది. పని అవుతుందో లేదో తెలీదు. కావాలని నన్ను అక్కడెక్కడ తిప్పుతున్నాడే. అయితే అతను వెనక వెళ్ళడం ఎందుకు? మానేసే. వేరే దారి, ఎలాగైనా అమెరికాకి వెళ్ళిపోవాలిగా. హే, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారే? చెప్తాను. మేమిద్దరం హనీమూన్ వెళ్ళొచ్చాం కదా, కథలుగా చెప్తాను. పడొత్త వేస్ట్. అయితే రేపు పాస్పోర్ట్ ఆఫీస్ కి రమ్మన్నాడు. వెళ్ళు, ఎంజాయ్ చేయి. రేపు ఒక్కరోజు చూస్తా. పని జరగకుంటే 4 తిట్లు తిట్టి వచ్చేస్తాను. అయ్యా, మీ అల్లుడు గారు. అల్లుడు గారా? అవునయ్యా. డ్రైవర్, బండి తీసుకెళ్ళి బైక్ పక్కన ఆపు. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఇక్కడ ఇక్కడ. నమస్కారం అల్లుడు. నమస్కారం సార్. ఏంటి సారా? నోరారా మావయ్య గారు అని పిలువు. వచ్చి కారులో కూర్చో. వద్దు, పర్లేదు. ఇదిగో బండోదో, నువ్వు వెళ్ళి అల్లుడు బైక్ తీసుకొచ్చి. అర్జెంట్ గా ఒక పని మీద వెళ్తున్నాను. అయ్యో రా అల్లుడు. అల్లుడు, నువ్వు ఎందుకు నాకు ఇంత బాగా నచ్చేసావు తెలుసా? తెలీదు మామయ్య. నాలాగే నిన్ను చూసిన వెంటనే అనకా బలివాడివని కరెక్ట్ గా తెలిసిపోతుంది. నువ్వు ఎంత తెల్లగా జాంపండ్లా ఉన్నా ఏదో నిన్ను పట్టించేస్తుంది. అలాగా? ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? శాస్త్రి భవన్. పాస్పోర్ట్ ఆఫీసు కాదు మావయ్య, మన సరవణ భవన్ ఉంది కదా, అలాగే శాస్త్రి భవన్ అని ఒక కొత్త హోటల్ ఓపెన్ చేశారట. అక్కడ టిఫిన్ కూడా చాలా బాగుంటుందట. టిఫిన్ చాలా బాగుంటుందా? డ్రైవరు, బండి అక్కడికి పోనీ. వద్దు, అది చాలా చిన్న హోటల్ మావయ్య. అక్కడికి మీరు రావడం ఏంటి? బాగోదు. అల్లుడు, నేను రుచికి చాలా ప్రాధాన్యత ఇస్తాను. నాకు ఎండి చేపలంటే చాలా ఇష్టం. ఉప్పాడ ఎండి చేపల్లో చిన్న ఉల్లిపాయలు ముక్కలుగా కోసి వేసి, కొంచెం అల్లం, వెల్లుల్లి, మిరపొడి అన్ని మూకుళ్ళో వేసి, వాటికి సరిపోయినట్టుగా నూనె పోసి వేపించినప్పుడు వస్తుంది చూడు వాసన. ఆహా, నోట్లో నీళ్లు వస్తాయంటే నమ్ము. ఒక మూకుడు మొక్కల్ని నేను ఒక్కడిని లాగించేస్తాంటే చూసుకో మరి. మావయ్య, నేను ఇక్కడ దిగుతాను మావయ్య. అరే, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అల్లుడు. వద్దు మావయ్య, నాకు అర్జెంట్ గా ఒక కొరియర్ పని ఉంది, అందుకని ఇక్కడే దిగుతాను. నీకు మరీ సిగ్గెక్కువ. డ్రైవరు, ఆ పక్కన ఆపు. జాగ్రత్త. మావయ్య, థ్యాంక్స్. థ్యాంక్స్ ఫర్ కీపింగ్ మీ వెయిటింగ్. నిషా, అది కాదు నిషా, ఐఎమ్ సారీ. ఇప్పుడు చేసిన దానికి థ్యాంక్స్. అది కాదు నిషా, నేను ఇప్పుడు ఏం చెప్పినా నువ్వు నమ్మవని నాకు తెలుసు. నువ్వు ఇప్పుడు చాలా కోపంగా ఉన్నావు. నిషా, వెయిట్. నేను మాట్లాడే కొద్దీ నీ కోపం పెరుగుతూనే ఉంటుంది. నిషా, ప్లీజ్ హోల్డ్ ఆన్. రేపు ఉదయం మనం మీట్ అవుతున్నాం. నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాను. లేకపోతే ఇంకెప్పుడు మనం మీట్ అవ్వద్దు. ట్రస్ట్ మీ, ఓకే? రేపు ఉదయం 8 o'clock శాస్త్రి భవన్ లో నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. తప్పకుండా రావాలి. బాయ్. హాయ్. వెళ్దామా? పేరు నిషా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హాయ్ డార్లింగ్. ఉండరా మచ్చా, ల్యాప్టాప్ ఆఫ్ లో ఉంది. ఓ
ఇది ఇంకా ఆన్ అవ్వలేదా అయ్యో ఛీ, అది సరిగానే నేను నిషా కలిసి అమెరికా వెళ్ళబోతున్నాం. రేయ్, అలా వెళ్లే దారిలో నన్ను ఏ దుబాయ్లోనే దించేసి వెళ్ళిపోరా. ఒంటెలు మేపుకుంటేనే బతికేస్తాను. మీ బాబుకు దొరికానంటే నా తోలు తీసి ఉప్పు పాత్ర వేసేస్తాడు. నాయనా, నువ్వు అమెరికా కాదు కదా ఆఫ్రికా అడవుల్లోకి వెళ్ళినా మీ బాబు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నరికి పోగులు పెడతాడు. చెప్పిన అర్థం కాదు. మనం ఎటు రేపు అమెరికా వెళ్ళిపోతున్నావుగా, టెన్షన్ ఎందుకు, హ్యాపీగా ఉండొచ్చుగా. అది సరే, నేను నిన్ను ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను. అమెరికాకు వెళ్ళాలి వెళ్ళాలి అంటున్నావు గానీ ఎందుకు వెళ్ళాలో చెప్పలేదే. చెప్పలేదు కదూ. ఐఎమ్ సారీ, నువ్వు నాకు ఎంత హెల్ప్ చేసావు.